మనం గడిచిన వారం ధ్యానించుకున్నది ఏంటి? హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంటే ఇప్పుడు తిమోతి రాసిన పత్రికలో ఏముందంటే, ఎప్పుడు ఎవడనూ దేవుణ్ణి చూడలేడు. ఎందుకంటే ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు కాబట్టి. ఇప్పుడు ఆ సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుణ్ణి చూడాలి అంటే నేను కూడా ఆయనలాగా మారాలి. మారుతామని ఎలా తెలుస్తుంది? మనకి ఏంటి గ్యారంటీ అంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అన్నాడు, మనం ఎలాగ మహిమ నుండి మనము అధిక మహిమలోనికి వెళ్తాం. అలాగే చూస్తే పాత నిబంధనలో ఏముంది? నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లింది, మధ్యాహ్నపు సూర్యుని వలె. ఇప్పుడు ఎప్పుడు మనము అనుభవంలోకి రాగలము? ఎప్పుడు మన హృదయము శుద్ధి చేయబడుతుంది? ఎలా చేయబడుతుంది అంటే, ఇంకొకటి దేవుడు చూపించింది ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నది 10వ అధ్యాయంలో, మన ఆలోచనలు క్రీస్తుకి చెరపట్టనివ్వాలి. మనతో మనకి పోరాటం, బయట వాళ్ళతో కాదు. మన పోరాటం ఎవరితో? నాలో ఉన్న ఆలోచనలతో నాకు పోరాటం. ఇప్పుడు ఇవన్నీ మనం చేసుకోగలమా? మనం చేసుకోలేము. కాబట్టి హృదయం, శుద్ధమైన హృదయం మనకి దినదినము కావాలి అంటే, నా ఆలోచనలు నేను క్రీస్తుకి చెరపట్టనివ్వాలి. సరేనా? ఇప్పుడు చెరపట్టనిచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. దీనికి ఇప్పుడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయంలో ఒక వాగ్దానం. ఇది గడిచిన వారాల్లో కూడా దేవుడు మనతోటి మాట్లాడాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండనట్లు కాపాడబడునుగాక. సరేనా? ఇప్పుడు హృదయం పరిశుద్ధపరచబడడం అంటే ఏంటి? ఎలా జరుగుతుంది అది? ఒకటి, మన ఆలోచనలు మనము క్రీస్తుకి చెరపట్టనివ్వాలి. ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే, నా ఆలోచనలు నేను ప్రభువుకి ఎప్పుడు అప్పగించగలను? ప్రభు ఏమంటున్నాడు? నేనే చేస్తాను. అందుకని ఇక్కడ ఏముంది? సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. దేవుడే పరిశుద్ధపరుస్తానంటున్నాడు. కాబట్టి దేవుడు ఆ మాట చెప్పాడు. ఏది? హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. లేకపోతే ఒకవేళ మనంతటి మనము పరిశుద్ధపరచుకోవాలి అని అంటే దేవుడు ఆ మాట చెప్పడు. ఎందుకు? అది మనకి అసాధ్యం. కాబట్టి ఎప్పుడు ఎలా జరుగుతుంది ఈ పని? హృదయం పరిశుద్ధపరచబడడం అనే పని ఎలా జరుగుతుంది? ప్రభువే చేస్తాడు. కరెక్టే. ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఎప్పుడు నేను నా ఆలోచనలు నేను ప్రభువుకి చెరపట్టనివ్వగలను? అసలు పరిశుద్ధపరచడం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఇంట్లో మనం రోజు పొద్దునే లేచి, ఆడవాళ్ళందరికీ బాగా తెలిసింది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ కింద, ఒక గదిలో మనం పొద్దునే లేచి ఏం చేస్తాము? ఇల్లంతా ఏం చేస్తాం? శుభ్రం చేసుకుంటాం, ఊడుస్తాం. ఇప్పుడు ఇల్లంతా ఊడిస్తేనే కదా ఇల్లు శుభ్రం అవుతుంది, అంతేనా? అలాగా నేను పరిశుద్ధపరచబడాలి అంటే ఏం చేయాలి? దేవుడు నాలో ఉన్న మురికినంతటిని తీసివేయాలి, శుభ్రం చేయాలి. అందుకే కీర్తన 139లో కీర్తనకారుడు అన్నాడు, చూడండి ఒక్కసారి 139వ కీర్తన 139వ కీర్తన, పేజ్ నెంబరు పాత నిబంధన 525, 23-24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. పరిశుద్ధాత్ముడు లేకపోయినప్పటికీ కీర్తనకారుడు ఎంత ఆ దేవునితోటి ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాడంటే, పాత నిబంధన జీవితం జీవిస్తూ కూడా క్రొత్త నిబంధన ప్రార్థన చేస్తున్నాడు. అందుకని దావీదు ఏమన్నాడు? నీవు అంతరంగమందు సత్యము కోరువాడు. అంతరంగంలో ఒకవేళ నాకు సత్యము లేదనుకోండి, అంతరంగంలో నేను దేవుని మాటకు విలువ ఇవ్వట్లేదు అనుకోండి, నేను ఎప్పటికీ కూడా నేను పరిశుద్ధపరచబడలేను. కార్యం ఎక్కడ జరగాలి? అంతరంగంలో జరగాలి. ఎందుకు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి కార్యం హృదయంలో జరగాలి. ఇప్పుడు నా ఆలోచనలు నేను ఆయనకి చెరపట్టనివ్వాలి అంటే ఏం చేయాలి? మొదట నేను ఆయన దగ్గరకు వచ్చి కూర్చుని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఎంత అద్భుతం అంటున్నాడు,
అన్నాడు, నన్ను పరిశోధించిన హృదయము తెలుసుకో, నన్ను పరీక్షించిన ఆలోచనలన్నింటినీ కూడాను తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించు. కాబట్టి ఎప్పుడు మన ఆలోచనలు ప్రభువుకి మనము చెరపట్టనిస్తాం. వాక్యాలు చదువుకోవడానికి చాలా బాగుంటాయి తెలుసా. వాక్యం చదువుగానే అయిపోతుందా? వాక్యము నా పాదములకు దీపం మాత్రమే, నా త్రోవకు వెలుగు మాత్రమే. ఇప్పుడు మనం ఒక టార్చ్ లైట్ పట్టుకుని వెళ్తున్నామండి, టార్చ్ లైట్ ఇలా వేస్తున్నాము. నేను టార్చ్ లైట్ వేస్తే నాకు దారి కనిపిస్తుంది, అంతేగాని టార్చ్ లైట్ ఇలా చేయి పట్టుకుని నడిపిస్తుందా? నడవాల్సింది ఎవరు? నేనే. చాలాసార్లు మన ఆత్మీయ జీవితాల్లో కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే వాక్యం తెలుసుకోగానే మనం ఏదో ఆత్మీయంగా ఎదిగిపోయినట్టు మనం ఫీల్ అయిపోతాం. అర్థమవుతుందా నేను చెప్పింది? వాక్యం మన పాదాలకి దీపం. 2 కొరింథీ 10వ అధ్యాయంలో మనం చదువుకున్నది మనకు ఒక వెలుగు. అంటే నేను నా హృదయం శుద్ధిపరచబడాలి, పరిశుద్ధంగా ఉండాలి అంటే ఏం చేయాలి అన్నది నాకు వాక్యం చూపిస్తుంది. నా ఆలోచనలు నేను క్రీస్తుకి చెరపట్టనివ్వాలి. అది చదువుకుంటే అయిపోతుందా? చాలాసార్లు మనం అలా ఉంటామన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మనం దేవుడు అందుకే అన్నాడు, మీరు ఏమీ చేయక్కర్లేదు, కానీ ఒక పని చేయాలి. ఏంటి అంటే ప్రభు దగ్గరకు వచ్చి నన్ను నేను ఆయనకి అప్పచెప్పుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా ఇల్లు శుభ్రం చేయాలంటే ఏం చేస్తాము? చీపురు పెట్టి తుడవడం, ఫినాయిల్ వేసి కడగడం. శుభ్రము అంటే ఏంటి? తుడవడం, కడగడం, ఇలాంటి పనులు ఉంటాయి. ఇవి లేకుండా పరచబడదు కదా. పరిశుద్ధపరచబడడం అయినా కూడా అంతే. ప్రభువు నన్ను శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలంటే నేను ఒప్పుకోవాలి. ఇప్పుడు ఇలా ఎగ్జాంపుల్ చూసుకుంటే బోర్డు పిల్లలు ఉన్నారు, బురదలోకి దొరలు వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళని కడగాలి అంటే ఏం చేస్తారు? వాళ్ళు మన దగ్గరికి రావాలి కదా. రాకపోతే ఏం చేస్తాం? గట్టిగా పట్టుకుని వాళ్ళకి తాడేసి కట్టో లేకపోతే చేతులు కాళ్ళు ఎవరో ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు కడిగో. కానీ ప్రభువు ఎంత ప్రేమ కలిగిన వాడంటే నేను ఆయన దగ్గరికి వచ్చి నాకు నేనుగా ఆయనకు నేను అప్పగించుకుంటేనే కానీ ప్రభువు నన్ను పరిశుద్ధపరచు. గడిచిన వారాలంతా దేవుడు మాట్లాడండి. ఎందుకు ఒకళ్ళ జీవితము అంత ఎత్తుగా ఉంటుంది? అదే వాక్యం అందరం వింటున్నామే. ఒకళ్ళేమో దేవునికి దగ్గరగా ఉండు, ఒకళ్ళేమో దేవునికి దూరంగా ఉండు, ఒకళ్ళేమో మధ్యలో ఉండు. ఎందుకలేగా? లైట్ అదే లైట్ పడుతున్నది. దాంట్లో నడిచేటప్పుడు చూడండి, వెనక నుంచి లైట్ వేసేటప్పుడు ఎవరైనా వెనకాతలు ఉన్న వాళ్ళు లైట్ వేస్తే లైట్ అదే లైట్ అందరికీ కనిపిస్తుంది. కానీ ఒకళ్ళు ముందు ఉంటారు, ఒకళ్ళు వెనక ఉంటారు, ఒకళ్ళు మధ్యలో ఉంటారు. అదే దేవుని జీవితం కూడా, క్రైస్తవ జీవితం కూడా. ఆ వాక్యము నాకు వెలుగు, నా త్రోవకి వెలుగు, అంతే. నాకు దీపం. నేను ఎంతవరకు దానికి లోబడుతున్నాను దాన్ని బట్టి నా ఆత్మీయ జీవితం ఉంటుంది. దేవుడు ఏమన్నాడు? నేనే మిమ్మల్ని పరుస్తాను. మీ ఆత్మ, శరీరము, మీ జీవము దేవుని రాకడ వచ్చేసరికి నిందారహితంగా నేను ఉంచుతాను. అంటే పాపము లేని వారిగా నేను మిమ్మల్ని చేస్తాను. ఇది ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు తలంపు ఇచ్చాడు. చూడండి, ఇది ఎందుకంటే మనందరికీ బాగా తెలిసిన వాక్యభాగం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఈ వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది. నేను అనుకున్నాను, ప్రభువా, ఇప్పుడు నేను ధ్యానించుకుంటున్నది, నువ్వు నాతో మాట్లాడుతున్నది మేము సరి చేసుకోవడం గురించి, మేము పరిశుద్ధతలోకి ఎదగడం గురించి. దీనికి దానికి సంబంధం ఏంటి అంటే దేవుడు అన్నాడు, నాకు వచ్చిన తలంపు అనుకో, దేవుడు నాకు ఇచ్చిన తలంపు. ఇప్పుడు చాలాసార్లు ఏం జరుగుతుందంటే మన తోటి సహోదరులను మన తోటి వారిని మనం సరిచేసామనుకో, వాళ్ళలో మనకేదో ఒక లోపం కనిపించింది, ఒక బలహీనత కనిపించింది, సరిచేసాము. అది వాక్యంలో కూడా
ఉంది, మీరు ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి, గద్దించుకోండి అని వాక్యంలో కూడా ఉంది. కీర్తనలతోటి మీరు గద్దించుకోండి, ఇలా చాలా రకాలుగా ఉంది. సరి చేసినప్పుడు ఇప్పుడు కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే ఒక విధమైన బాధ కలుగుతుంది. బాధ కలిగినప్పుడు ఎలాంటి మాటలు వస్తాయి? నన్ను కించపరుస్తున్నారనో, మనల్ని దూషిస్తున్నారనో, మనల్ని తక్కువ చేసి చూస్తున్నారనో, మనల్ని చులకన చేస్తున్నారనో, ఇలా ఎన్నైనా రాని. ఇప్పుడు సరిచేయడం, ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నేను మీ ఎవరితోనైనా కూడా ఇగో మీరు నన్ను నాలో ఏదైనా లోపం చూసారనుకోండి, మీరు నన్ను సరిచేయండి అంటేనే కదా మీరు ధైర్యంగా వచ్చి నాకు చెప్తారు. తీరా చెప్పిన తర్వాత చెప్పిన దగ్గర నుంచి ఇప్పుడు నేను బాధపడిపోయి మీరేదో నన్ను తక్కువ చేసినట్టు, నన్ను చులకన చేసినట్టు, నన్ను కించపరి చేసినట్టు, నేనేదో దేవుని కొరకు శ్రమ పడిపోతున్నట్టు. ఇది మనందరి అనుభవం, అవునా కాదా? మన తోటి వాళ్ళు వచ్చి మనల్ని సరిచేసినప్పుడు ఇలా ఉన్నారక్క, ఇది కరెక్ట్ కాదు అన్న, మీలో ఈ లోపం ఉంది, నేను ఇది చూసాను, ఇది కరెక్ట్ కాదని చెప్పగానే ఏమంటాం? వీళ్ళు నన్ను కించపరుస్తున్నారు, వీళ్ళు నన్ను దూషిస్తున్నారు, వీళ్ళకి నేనంటే పడదు, లేదా వీళ్ళు నా ఎదుగుదల చూడలేక వీళ్ళు అసూయ పడుతున్నారు, ఇలా ఎన్నన్నా రానియండి. ఇప్పుడు దీనికి ఏంటి సంబంధం? ఏంటి సంబంధం అంటే స్ట్రైట్ ఒక్కటే క్వశ్చన్ నా మనసులోకి వచ్చింది. దేవుడు అన్నాడు ఇక్కడ యోహాను పత్రికలో, కనిపించిన సహోదరుని, నువ్వు చూస్తున్న సహోదరుణ్ణి ప్రేమించలేని వాడివి చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? అలాగే నీ ఎదురుగుండా కనిపించిన నీ తోటి సహోదరుడే నేను సరిచేస్తే సరిచేసుకునే వాడివి, నువ్వు దేవుడు సరిచేస్తే, కనిపించిన దేవుడు సరిచేస్తే ఎలా సరిచేసుకుంటావు? ఇప్పుడు కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడు కనిపించిన దేవుడిని ప్రేమించలేడు అన్నది కరెక్ట్ అయినప్పుడు ఇది కూడా కరెక్టే కదా. మరి నీకు ఎదురుగుండా కనిపించి నీ లోటుపాట్లు అన్నీ చూస్తూ ఉన్న తోటి నిన్ను ప్రేమించే సహోదరులు చెప్పిన మాటే నీకు ఎక్కట్లేదు, సరి చేసుకోవట్లేదు, ఇష్టపడట్లేదు, నన్ను కించపరుస్తున్నారు, నన్ను దూషిస్తున్నారు, నన్ను తక్కువ చేస్తున్నారు, అసూయ పడుతున్నారు, ఎన్ని మాటలు వస్తున్నాయండి. అలాంటిది కనిపించిన దేవుడు సరిచేస్తే ఎక్కడండి సరి చేసుకుంది? ఎవరికైనా తెలుస్తుందా దేవుడు నిన్ను అసలు సరి చేస్తున్నాడో లేదో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడో లేదో, దేవుని మాట అసలు నువ్వు వింటున్నావో లేదో ఎవరికి తెలుస్తుంది? ఒకళ్ళు నేను కానీ మీ ఎవరికైనా వచ్చి ఒక మాట చెప్పి మీరు ఇంకా కరెక్ట్ చేసుకోలేదంటే అది నాకు తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ వచ్చి ఏంటమ్మా మొన్న అలాగే ఉన్నా, నేను ఈ మాట చెప్పాను ఇంకా సరి చేసుకోలేదు. దేవుడు నిన్ను సరి చేస్తూ ఉంటే కూడా నువ్వు సరి చేసుకోకపోతే ఎవరికి తెలుస్తుంది? లేదు, దేవుడు నాతో ఇదే మాట్లాడాడు, ఇదే కరెక్ట్ అన్నట్టు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, సమాధానకర్తయ్యకు దేవుడే మిమ్మల్ని పరిశుద్ధపరిచి దేవుని రాకడి యందు మీ ఆత్మ, ప్రాణము, మీ శరీరమును, మీ జీవమును నిందారహితంగా ఉంచుతానంటే నానేమంటున్నాను, మాకు అక్కర్లేదు. ఆ పరిశుద్ధత వద్దు, నేను మేము చూడను వద్దు, మాకు అది అసలు అనుభవమే అక్కర్లేదు. ఎవడికి నష్టం? ఎవడికి నష్టం? దేవుడికి ఏదైనా నష్టమా? లేకపోతే నా మేలు కోరి అయ్యో అక్క ఇలా చేస్తున్నారు, అయితే అన్ని ఇలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని నా మేలు కోరి ప్రేమతో హెచ్చరించిన మీకేమైనా నష్టమా? నేను ఎప్పుడు ఇదే అంటాను, చెరువు మీద ముద్దకి ఎవరెండిపోతారంటే చెరువుకి ఏమైనా నష్టమా? ఎందుకు మనం పరిశుద్ధతలో కొనసాగలేకపోతున్నాము? ఎందుకు దేవుణ్ణి చూచే అనుభవంలోకి మనం ఎందుకు రాలేకపోతున్నాము అంటే సరి చేసుకునే స్వభావము మనకి ఉండట్లేదు. వెంటనే ఎవరైనా సరిచేయి కానీ బయటకు అంటాం, సుమా ఇది నేను చూసి ఎన్ని సంవత్సరాలు నా సేవా జీవితంలో నేను చూసిన దాన్ని బట్టి, నేను అనుభవించిన దాన్ని బట్టి, నా స్వంత అనుభవాన్ని బట్టి కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు మరియం వచ్చేది చెప్పింది నాకు, అక్క మీరు ఇలా ఉన్నారు, ఇది నాకు ఎందుకో దేవుని వాక్యానుసారం అనిపించట్లేదు, లేకపోతే మీరు ఈ మాట అన్నారు అక్క, ఇది దేవుని వాక్యానుసారం అనిపించట్లేదు. ఇప్పుడు మరియమ్మ దగ్గర నేను ఆత్మీయాన్ని అనిపించుకోవడానికి, అవును మరియా బాగా చెప్పేవమ్మ, నీకు నిండా వందనాలు, అది బయటికి. కానీ లోపల వీళ్ళంతే, అదే సరిగ్గా లేదు, నాకేం చెప్తుంది, లేకపోతే నాకు అర్థమైనట్టు దానికి అర్థం. ఆ మాట నేను ఎదురుకుండా చెప్పొచ్చు, కానీ అలా కాదు. నీ ఎదురుకుండా నేను ఆత్మీయంగా కనిపించుకోవాలి కదా. ఇప్పుడు నాకు ఎప్పుడు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ నేను అది ఎలా ఉండదండి. మన హృదయంలో ఉన్నది దేవుడు చెప్పినట్టు రహస్యమైనవన్నీ బయలుపరచబడకపోవు, ఒక దినము బయలుపరచబడతాయి.
అందులో మన లోపల ఉన్నది నోటు మాటతోటి ఎలాగోలాగా బయటకు వచ్చేస్తుంది. ఇది నేను మీకు బల్ల కొద్ది చెప్పగలను, నేను రాసి ఇచ్చేస్తాను. ఎందుకంటే దేవుడు అనలేదా, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి. కాబట్టి నా ఆలోచనలు నేను క్రీస్తుకు చెరపట్టనివ్వాలి, అప్పుడు నేను పరిశుద్ధతలోనికి వస్తాను. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే దేవుడే నన్ను పరచడానికి వచ్చినప్పుడు నేను ఆయనకి నన్ను నేను అప్పగించుకుంటాను నా ఇష్టపూర్వకంగా. సామెతల గ్రంథంలో అన్నాడు సామెతకారు రాసిన ఆయన, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని సమస్త ప్రవర్తన ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకో. అమ్మో, మంగళవారం దేవుడు మాట్లాడాడు చూసారా, 4 గదులు ఉన్నాయి, ఒక గది నాది, ఇది నాది, ఇందులోకి దేవుడు కూడా రావడానికి లేదు. ఇప్పుడు దానికి నేనేం చేస్తాను? ఆత్మీయురాలను చూపించుకోవడానికి ఇప్పుడు ఆ గది బయట నేనేం చేస్తాను? ఇప్పుడు మన ఏడు బయట మనకైతే లేదు, మన సంఘాలు అందుకు మేము ఎవరికీ చెప్పలేదు అలా పెట్టుకోమని. చాలా సంఘాల్లో చూడండి, ఇంటి బయట ఏం రాసి ఉంటుంది? ఈ గృహానికి క్రీస్తే అధిపతి. ఇప్పుడు నేనేం చేస్తాను? ఆ గది బయట అంటే ఎక్కడెక్కడ నేను దేవుణ్ణి రానివ్వట్లేదో అక్కడ నేను లేని ఆత్మీయతను ఇతరులకి చూపించుకోవడానికి ఒక వాక్యాన్ని తీసుకొచ్చి అక్కడ తగిలిస్తాను. ఇది దేవుడు నాతో మాట్లాడాడు. అది యాక్చువల్గా దేవుని మనసుకి, దేవుడు చెప్పేదానికి, ఆ పరిస్థితికి అది వ్యతిరేకమైనా కూడా నేను ఆ వాక్యం అక్కడ ఎదుర్కొంట బోర్డు చూడగానే ఓహో, ఇప్పుడు మనతోటి ఎవరైనా దేవుడు నాతో వాక్యంతో మాట్లాడాడు అంటే మనం కాదనగలమా? ఎవరితో నాలని తెక్కగా అయితే ఉంటే వెళ్ళి అలా కాదు ఇలా ఉంది కదా అని అడుగుతుంది, కానీ సాధారణంగా అసలు అంటారా? అమ్మో దేవుడు మాట్లాడు. దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? ప్రభువు ఎలాగంటున్నాడు? మీరు చిన్న పిల్లల్లాగా ఉండాలి. ఆయన దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆ ప్రభు ఒడిలో పడుకునే అనుభవం నాకుంది. ప్రభు నేనేమి కాదు, నువ్వు నన్ను కడుగు, నన్ను కడుగు. అందుకే కీర్తనకారుడు అన్నాడు, నాలో ఇంకా నీకు ఆయాసకరమైన మార్గం ఉందేమో, నాకు తెలియట్లేదు ప్రభువా. ఒకవేళ నాకు తెలియట్లేదు, వీళ్ళు చెప్తున్నారు కానీ నాకు అనిపించట్లేదు, అది ఎక్కడైనా రహస్యంగా లోపల దాటి ఉందేమో. తండ్రి చూడు, నన్ను కడుగు, నా ఆలోచనలను కడుగు, పరిశుద్ధపరచు. ఇంతవరకు రాణిస్తామా? జార్పునన్ గారు చెప్పారు, నేను అనుకున్నాను జార్పునన్ గారు ఈ మాట విన్నప్పుడు ఈయనకి కొంచెం పిచ్చాయంటే ఇలా చెప్పాడు అనుకున్నాను యథార్థంగా. ఏంటంటే జార్పునన్ గారు అన్నారు, రోజు మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంట రోజు ఒక కొత్త పాపం మనకు కనిపించాడ. అంటే నాలో ఇది ఉందా, నాలో ఈ పాపం కూడా ఉందా అని నాకు తెలియాలి, రోజు కనిపించాలంట కొత్త పాపం. నేను అనుకున్నాను పాపం మీ మీద ప్రభుత్వం చేయదు, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు అని చెప్పడినా, అంటే నా పాపాలను దేవుడు కడిగి పరిశుద్ధ పరిచేస్తాడు కదా, మళ్ళీ రోజు ఒక కొత్త పాపం ఎక్కడి నుంచి కనిపిస్తుంది? ఎలా ఉంటుంది అంటే ఉంటుంది. ఇది నా అనుభవం కాబట్టి నేను చెప్తాను, తెలుస్తుంది. ఎలాగా? మోషే అన్నాడు కీర్తనల్లో, నీ సన్నిధి ముఖకాంతిలో నా రహస్య పాపములు నాకు కనిపిస్తాయి. ఎప్పుడైతే నేను నా ప్రభు ముఖాన్ని నా ఎదురుగుండా నేను పెట్టుకుంటానో, ఆయన వెలుగులోకి నేను వస్తానో, నా రహస్యం అంటే అసలు నేను ఇలా ఉన్నానా, నా మనసులో ఇది ఉందా, ఇంత కంపు ఉందా అనిపిస్తుంది, అసహ్యం వేసేస్తుంది మన మీద మనకి. ఇది నా అనుభవం. రోజు ఒక కొత్త పాపం చూపిస్తాడు దేవుడు. ఇప్పుడు చూపించినప్పుడు ఒకవేళ నేను చూపించినప్పుడు కాదు, ఇది నా అనుమానం అంతే, నేను ఇలా లేను, నేను బాగున్నాను అనుకున్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఏ ఏ పాపాలైతే మనము ప్రభు మనకి చూపించినప్పుడు మనం ఒప్పుకోకుండా కప్పుకుంటామో వాటన్నిటికీ క్షమాపణ ఉండదు, అవి కడగబడదు. ఇప్పుడు ఏమవుతుంది? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నిందారహితులుగా ఆయన రాకడి ఎందుకు ఉండాల్సిన మనము ఆ బుద్ధి లేని కన్యకులు ఎలా ఉన్నారో అలా ఉండాల్సి వస్తుంది. ఎందుకు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. కనిపించే సహోదరుడు సహోదరి అన్నీ సరిచేసుకొని వాళ్ళని కనిపించిన దేవుడు సరిచేస్తే ఎలా సరిచేసుకుంటాం? కనిపించే సహోదరునే ప్రేమించలేని వాడు కనిపించిన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడంటే ఎలా నమ్మలేము? ఎందుకంటే దేవుడు మనకు పెట్టాడు, మనకు ఆ బాధ్యత అప్పగించాడు. ఒకళ్ళనొకళ్ళు బుద్ధి చెప్పుకోండి అనే బాధ్యత దేవుడే అప్పగించాడు. కొన్నిసార్లు మనకి తెలియదు. దావీదు దేవుని హృదయానుసారుడైనా కూడా బత్షెబాతో పాపం చేసినప్పుడు దావీదుకు తెలియలేదు. నాతాను అవసరం వచ్చింది అక్కడ, నాతాను ప్రవక్త రావాల్సి వచ్చింది అక్కడ. పేతురు ప్రభుతో
పేతురు, అయ్యో తండ్రి చెప్పాడే, నేను పడిపోయాను, తండ్రి నన్ను క్షమించు, పక్కకు వెళ్ళి దుఃఖపడి ఏడ్చాడు. ఇస్కరియోతు ఏం చేశాడు? మనం గడిచిన సంవత్సరాలు ఎన్నోసార్లు ధ్యానించాడు. ఏం చేశాడు? ఆయాసపడ్డాడు ప్రభు మీద, ఎడుగురేసుకున్నాడు. అలా ఎంత దైవజనులు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియనప్పుడు పక్కన చెప్పే వ్యక్తులు అవసరం ఉంటుంది. జాక్పలన్ గారు అందుకే అంటారు, ఆయనకి ఇప్పుడు 85 ఏళ్ళు 87 ఏళ్ళు, ఆయనకి 80+ ఆయన అంటాడు, ఇప్పుడు కూడా ఒక 5 ఏళ్ల పిల్లలు వచ్చి జాకన్న నీలో ఈ లోపం ఉందంటే నేను సంతోషంగా సరిచేసుకున్నాను. సంతోషంగా. ఎందుకు? నాకు స్వార్థం దేనికి? నా తండ్రి ఎదురుకుండా నేను నిందారహితులుగా ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ద్వేషంతో ఈ మాట చెప్పారు, వీళ్ళు నా మీద అసూయతోటి నన్ను ఇలాగా అన్నారు, వీళ్ళు నన్ను కించపరచడానికి అన్నారు అని అన్నదే అన్నాడు. నేను అలా అనుకోను. నేను ఇలాంటివి ఎన్ని నేర్చుకున్నాను ఆయన్ని ఆవిడ్ని చూసి, నిజంగా అంతే. అందుకని పౌలు ఆ అనుభవంలో ఉన్నాడు కాబట్టి చనిపోయే ముందు కూడా ఏమన్నాడు, విశ్వాసులందరిలో అల్పుని, పాపుల్లో ప్రధాన పాపుని ఎలా అనగలిగాడండి మాటలని. ఇవన్నీ నోటి మీద ధ్యానించుకోవడానికి బాగున్నాయే, అది క్రియగా మారినప్పుడు అదే చెప్తున్నాం. దేవుడు మాట్లాడాడు 1 పేతురు 4వ అధ్యాయం. ఎంత అద్భుతమో ఆదివారం దేవుడు మాట్లాడింది. శరీరానికి ఒక విధమైన సుఖం కలుగుతుంది. నన్ను ఎవరైనా వచ్చి సరిచేసినప్పుడు ఒకవేళ నాలాగా ఉన్నా కూడా అది నేను ఒప్పుకోకుండా, వీళ్ళు నా మీద అసూయతో ఈ మాట నన్ను అన్నారు, వీళ్ళు నన్ను నేను ఎదగడం చూసి ఓర్చుకోలేక వీళ్ళు నన్ను సరిచేయడానికి చూశారు, వీళ్ళకి నేనంటే ఇష్టం లేదు, వీళ్ళకి నేనంటే ప్రేమ లేదు, వీళ్ళు నన్ను చులకరించడానికి ఇలాగ అన్నారు, కించపరచడానికి అన్నారు అన్నప్పుడల్లా నా శరీరానికి ఒక విధమైన సుఖం కలుగుతుంది, సంతోషం. అవునా కాదా? ఒక విధమైన సంతోషం అంటే నన్ను నేను హెచ్చించుకుంటున్నాను, సపోర్ట్ చేసుకుంటున్నాను నాకు నేను. మీరు ఆలోచించి చూడండి మీ జీవితాలు ఎన్నిసార్లు ఇలా ఎవరైనా మనకు ఒక మాట చెప్తే నాకేమనిపిస్తుంది, వినడంలో తప్పే ఉంది, ప్రభు దగ్గరికి వచ్చి అడగడంలో తప్పే ఉంది. ఒకవేళ నేను అలాగ లేను, ప్రభు అంటాడు, అమ్మ ఈ సందర్భంలో వాళ్ళకి అలాగ అనిపించింది కాబట్టి నువ్వు వెళ్ళి కూర్చుని చెప్పు. లేదు నిజంగా నేను అలాగుండే, నిజమే మర్చి నువ్వు అలాగున్నావు, నువ్వు సరి చేసుకో. వాళ్ళని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పుకుని వెళ్ళి, అమ్మ నీకు నిండా వందనండి మాట నాకు చెప్పాను, నీ ద్వారా నేను ఇది నేర్చుకున్నాను. తప్పే ఉందండి. సరి చేసుకుంటేనే కదా పరిశుద్ధపరచబడతాం. పరిశుద్ధతలోనికి వస్తేనే కదా ప్రభువుని చూడగలము. ప్రభువుని చూస్తేనే కదా అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటి మా నిత్య జీవం పొందగలము. లేకపోతే ఇక్కడే ఉంటాం, ఇక్కడే చెప్పుకోవడానికి వాక్యాలు, చెప్పుకోవడానికి బోర్డు మీద రాసుకోవడానికి శిష్యుల సంఘం. ఏది శిష్యుల లక్షణం? యెషయా గ్రంథంలో ఏం చదివాం? ఆయన నాకు వినిపిస్తున్నప్పుడు ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు వినుబుద్ధి పుట్టించినప్పుడు నా చెవిని నేను తొలగించుకోలేదు. ఎంత ధన్యులం అండి. వినుబుద్ధి కూడా ఆయన పుట్టిస్తాడంట. కానీ మనం ఎంత దౌర్భాగ్యం అంటే వినుబుద్ధి పుట్టించినప్పటికీ కూడా చెవి తొలగించుకుంటామంట. 2 అందులోనే ఉన్నాయి చూడండి. లేకపోతే ఆ మాట ఎందుకు అంటాడు యెషయా? దేవుడు యెషయా ద్వారా ఎందుకని రాయిస్తాడు? ఇది మన దౌర్భాగ్యం. కాబట్టి ఎలా ఉన్నాం మనము? నిజంగా దాహం ఉందా? ప్రభువాన్ని నీ పరిశుద్ధతలోకి రావాలి, నీ చేత సమాధానకర్త అయిన నీ చేత నేను పరిశుద్ధపరచబడాలి అంటే మనం ఆయన పాదాల దగ్గర కూర్చుని దావీదు ప్రార్థన చేసినట్టుగా, తండ్రి తీసే నాకు చూపించు, నేను ఎలా ఉన్నానో నాకు చూపించు. మనం గడిచిన సంవత్సరం ధ్యానించుకున్నాము. ఎలాగంటే అడుగుని ఒకసారి దేవుడు మాట్లాడాడు. ఎంత అద్భుతమో! పాత ద్రాక్షరసం ఒక చుక్క కూడా అలా మిగులుకుంటే అయిపోయాక అప్పుడు నీటితో నింపాడు, అప్పుడు కొత్త ద్రాక్షరసం. అలాగే ప్రభా ఈ విషయంలో ఇంకా ఏదైనా ఉందేమో మీరు అడుగుతూ ఉంటే దేవుడు చూపిస్తూ ఉంటాడండి. ఇది నా అనుభవం కాబట్టి నేను చెప్తున్నాను. ప్రభా నేను అందరినీ ప్రేమించేస్తున్నా, నేను అందరినీ క్షమించేస్తున్నా అని అంటాం కదా. మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి చెప్పాడు, ప్రభా ఈ క్షమించే విషయంలో నీ మనసు నాకు ఉందా లేదా చూపించు అంటే
చేస్తాడు. ఇంకా ఎక్కడో ఇది కూడా ఉందా, క్షమించడం అంటే ఇలా కూడా ఉంటుందా, ప్రేమించడం అంటే ఇలా కూడా ఉంటుందా, ఉంటుంది. అది వ్యక్తిగత అనుభవం, మనకి వ్యక్తిగత సహవాసం దేవుడితో ఉన్నప్పుడు. అందుకే అంటున్నాను కదా, రెండు వైస్ వర్స. ఎప్పుడైతే నేను దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన సన్నిధి ముఖకాంతిలో రహస్య పాపములు దేవుడు చూపిస్తూ ఉంటే నేను ఒప్పుకుంటూ సరిచేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నాకు మనుషులు చెప్పినా కూడా సరిచేసుకునే అనుభవంలో ఉంటాను. అలాగే ఎప్పుడైతే నా తోటి వారి దగ్గర నన్ను తగ్గించుకుని వాడు నాకు చూపించి సరిచేసినప్పుడు నేను ఒప్పుకుని సరిచేసుకుంటూ ఉంటానో అప్పుడు దేవుని దగ్గర కూడా సరిచేసుకోవడానికి నాకు ఎటువంటి మొహమాటం ఉండదు. ఇక్కడ లేకపోతే అక్కడ ఉండదు, అక్కడ లేకపోతే ఇక్కడ ఉండదు. అది అబద్ధం. ఎలాగైతే కనిపించే సహోదరుణ్ణే ప్రేమించిన వాడు కనిపించిన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అన్నది ఎంత అబద్ధమో, కనిపించే సహోదరుని సరిచేస్తే సరిచేసుకోకుండా మొండిపట్టు కూర్చునేవాళ్ళు కనిపించిన దేవుడు సరిచేస్తున్నాడు మేము సరిచేసుకుంటున్నాం అన్నది కూడా అంతే అబద్ధం. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోవాలి, ఇది సత్యం, ఇది సత్యం. అందుకని చెప్తున్నాను కదా, ఎందుకు ఒకళ్ళు ఆ స్థాయిలో ఉంటే ఒకళ్ళు ఈ స్థాయిలో ఎందుకు ఉంటామంటే మనం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒకే పరిస్థితి ఒకళ్ళకి ఒకలా కనిపిస్తుంది, ఒకళ్ళకి ఒకలా కనిపిస్తుంది. ఒకళ్ళకేమో దేవుడు నా మేలుకి అన్ని అనుమతించాడు అనిపిస్తే, ఇంకొకళ్ళకి నా కర్మ కాలిపోయి దేవుడు నాకు ఈ జీవితంలో నా జీవితంలో ఈ పరిస్థితులు అనుమతించాడు. ఇద్దరు దేవుడు నమ్ముకున్న వాళ్ళే, ఇద్దరు అదే వాక్యం వింటున్న వాళ్ళే. ఎందుకలేవా? గడిచిన వారం దేవుడు మాట్లాడు, నా హృదయంలో నేను ఎంతవరకు ఖాళీ చేసుకుంటూ దేవుని ఆత్మతోటి నేను నింపబడుతూ ఉంటాను. నాకు ప్రభు ముఖం ఎంత క్లియర్గా కనిపిస్తూ ఉంటుందో అది నా ప్రవర్తనలో కనిపిస్తుంది. నేను ఆత్మీయతలో పరిశుద్ధతలో అంతగా ఎదుగుతూ ఉంటాను. అందుకు ఏమి చెయ్యక్కర్లేదు, మనం అన్నీ ఆయనే చేసుకుంటాడు. నీ బుద్ధి ఆయన పుట్టిస్తాడు, పరిశుద్ధపరిచేది ఆయనే పరిశుద్ధపరుస్తాడు, నిందారహితంగా ఆయనే చేస్తాడు. మనము చేయాల్సిందల్లా ఆయన పాదాల దగ్గర కూర్చొని మనల్ని మనం ఆయనకి అప్పగించుకోవాలి. బేషరతుగా ఆయన చూపించిందల్లా సరి చేసుకుంటూ ఆయన రక్తంలో కడుక్కుంటూ ఒప్పుకోవడమే. కడుక్కోవడం అంటే ఏంటి? మళ్ళీ మనం ఏం కష్టపడక్కర్లా. ఇంతకుముందు మాకు పైప్ అక్కడెక్కడో ఉండేది, నీళ్లు మోసుకుని ఇక్కడి వరకు వచ్చేవాళ్ళం. ఇప్పుడు పైన ట్యాంక్ పెట్టుకున్నాం, ట్యాంక్ పెడితే నీళ్ళు వచ్చేస్తాయి. కష్టపడుతున్నానా? ఏదైనా కడుక్కోవాలంటే ఇప్పుడు ఏం కష్టం లేదు. మనం ఏం కష్టపడిపోయి కింద మీద దొర్లేసి పరస్పెట్టి ఉపవాసాలు నుండి ప్రార్థన చేసేసి దొర్లు ఏడ్చి ప్రార్థన చేసి ఏమీ చేయక్కర్లేదు. మీరు కూర్చున్న చోట ఉన్న చోటనే ఉంది తండ్రి, ఇదిగో నాలో ఇది ఉంది, మీరు నాకు చూపించావు ప్రభా, నాకు దీని మీద అసహ్యం పుడుతున్నాను, ఇది నాలో నుంచి తీసే, ఇదిగో నేను నన్ను నేను నీకు అప్పగించు. వెంటనే ఖాళీ చేస్తాను. వెంటనే తర్వాత చూస్తాను. ఇప్పుడు నువ్వే ఇన్ని రోజులకి నీకు తెలిసిందా? కాదు, నేను తర్వాత చూస్తాను అంటాడా? వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ వచ్చింది, అంతటేమైనా ఎక్కువ చెప్పాడా? వెంటనే అని పాపాలు